శరీర భాగాలలో బహు ప్రధానమైనది కన్ను. కన్ను దృష్టి ఒక్కసారి దృష్టి కోల్పోయిన తర్వాత అదెంత ప్రాముఖ్యమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో తెలుసుకోగలం. మనం కలిగి ఉన్న ఇట్టి గొప్ప దృష్టిని అభినందించగలం. ప్రేమ, ద్వేషం, అసూయ అనేవి భాషతో పని లేకుండా కళ్ళల్లో కనిపిస్తాయి. కోరిక, సంతోషం, విచారం మొదలైనవి కళ్ళల్లో చూడగలం. కళ్ళు అవాస్తవాలను, అబద్ధాలను కూడా గ్రహిస్తాయి. ఈ విధంగా కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసుకుంటాం. మనం మన హృదయాలలో నిక్షిప్తం చేయగల వాటికి కళ్ళు ద్వారము, మార్గమై ఉన్నాయి. కళ్ళ ద్వారా లోపలికి చేరవేయబడినవి మన హృదయాన్ని పరిశీలిస్తాయి. మనం మన కళ్ళతో చూసేవి అవి సినిమాలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా నుండి పంపిణీ చేయబడే వ్యర్థమైన దృశ్యాలు మొదలైనవి. వీటి పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మన జీవితాలకు, ఆత్మకు అవసరమై ప్రాముఖ్యమైన వాటి స్థానాన్ని ఇవి ఆక్రమిస్తాయి. అప్పుడు మన కళ్ళు అంధత్వానికి చేరుతాయి. ఆ విధంగా దేవునికి దూరమై, ఆపై దేవుని యందలి ఆనందానికి, వెలుగుకు దూరమైపోగలం. మత్తయి సువార్త 6:22. కన్ను దేహానికి దీపం. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా పూర్తి వెలుగుతో నిండి ఉంటుంది. ఇట్టి దేవుని వెలుగు ద్వారానే దేవుని యందలి దీవెనాశీర్వాదాలను చూడగలం, పొందగలం. ఇట్టి దేవుని వెలుగుతో నింపబడతారా?